చాలామంది ఫ్యాన్స్ చాలా మీడియాస్‌లో లేపోతే కలిసినప్పుడు గానీ, అసలు 'వడ్డే నవీన్' గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా? లేరా? అనే ఈ సందేహం అనేది చాలామందికుంది. నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. బట్ ఎక్కువ ప్రెస్‌లోకి గానీ అట్లా కనపడలేదు కాబట్టి, ఐ వాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఇన్ మై ఓన్ హోమ్లీ లైఫ్. సో, అయినప్పటికీ ప్రతిసారి ఫ్యాన్స్ కానీ, తెలుగు ఆడియన్స్ కానీ ఎక్కడోసారి నన్ను గుర్తు చేస్తూనే ఉన్నారు. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కమల్ అన్నట్టు అసలు నేను సినిమా చేయకూడదనుకున్నా ఫస్ట్. గీత గారు అడిగారు, బ్రేక్ ఇచ్చారా? తీసుకున్నారా అని కదా. గ్యాప్ వచ్చిందా ఇచ్చారా? సో 2 ఉన్నాయి. బ్రేక్ ఎలా వచ్చిందంటే, మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు రాలా. వచ్చే సినిమాని నేను చేయలే. సో అట్లా 2 విధాలుగా బ్రేక్ వచ్చింది. బట్ దెన్ ఆ తర్వాత చాలామంది కథలు వినిపిస్తూ ఉన్నారు, వింటా ఉన్నాను. ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ అనుకుంటా. సతీష్ అయితే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఎక్స్టెన్సివ్‌గా ఎన్నో నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ విన్నాను. అన్ని థ్రిల్లర్సు బాగున్నాయి, బాగోలేదంటలేదు కానీ బట్ నేను అనుకున్న స్టైల్‌లో లేదని నాకు అనిపించింది. దెన్ కేమ్ కమల్. కమల్ వచ్చినప్పుడు త్రిమూర్తులు క్యారెక్టర్ ఒకటే చెప్పాడు. కథ సూసాయిగా ఉంది కానీ బట్ నాట్ ఇన్ ఫుల్. క్యారెక్టర్ నచ్చింది. టైటిల్ చెప్పాడు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ రెండిటితో ఆల్మోస్ట్ 1 ఇయర్ కూర్చున్నాను, డెవలప్ చేశాం. సో అక్కడి నుంచి డెవలప్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు కూడా సినిమా చేస్తానా లేదా అనేది సందేహమే. వస్తే మంచిది చేద్దాం, లేకపోతే ఇట్లా ప్రశాంతంగా ఉందాం అన్నదే ఐడియా. సో ఎప్పుడైతే ఫుల్ఫిల్లింగ్గా కథ వచ్చిందో దెన్ వి స్టార్టెడ్ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ వైజ్ వెరీ ఫాస్ట్గా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా ఫాస్ట్గా అయింది. సో ఈ సినిమాకి హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. కథ పరంగా, కంటెంట్ పరంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఆడియన్స్కి నచ్చాలి, అది వేరే విషయం. దీంట్లో చేసిన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ రియలీ పుట్ దెమ్ సెల్స్, ఎస్పెషలీ మై టీమ్. కార్తిక్ అవనివ్వండి, కళ్యాణ్ కానీ, భిక్షపతి గారు కానీ, అందరూ, మన ఎడిటర్ విజయ్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ యాజ్ అ హోమ్లీ టీమ్. ఏదో డబ్బుల కోసం చేస్తున్నాం అనుకోకుండా దే రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ దే పుట్ దెమ్ సెల్స్. సో ఇట్లా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది ఫామ్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్. అండ్ ఈ అన్నిటికీ ఇప్పుడు ఆడియన్స్ ఎంత అడిగినా ఎప్పటికప్పుడు మీడియా దాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్నేళ్లుగా 10 ఏళ్ళుగా నేను కనిపించకపోయినా కూడా ఎక్కడో దగ్గర నా ప్రస్తావన తీసుకొచ్చి ఒక్కొక్క ఆర్టికల్స్ వేసి ఇట్లా చేసినందుకు ఐ వుడ్ రియలీ థ్యాంక్ ద ప్రెస్ ఫర్ ఇట్. అండ్ కమింగ్ టు మై హీరోయిన్ రాశి, షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. అండ్ పర్ఫార్మెన్స్తో పాటు షీ ఈజ్ అ వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్. ఎట్లా అంటే టైంకి రావటం, ముందే టైంకి ఉండటం, ప్రిపేర్ అవటం, దానికి సీన్ ఇస్తే షీఈ్ ఆన్ ద జాబ్ అండ్ షీఈ్ మల్టీ టాలెంటెడ్. చాలా బిజినెస్లో కూడా చేస్తాను. సమ్టైమ్స్ వెన్ ఐ సీ హర్ ఇట్ ఇంటిమిడేట్స్ మీ, ఏంటి ఈ పిల్ల ఎట్లా చేస్తానని. సో ఆల్ దీస్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్. అండ్ దట్స్ అబౌట్ రాశి. అండ్ ఓవరాల్గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు స్ట్రాంగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తుంది. I hope all of you will like it, and I really thank the audience for keeping me alive for the last 10 years. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఆ రోజుల్లో ఆ సినిమాలన్నిటితో నవీన్, మీ పేరులో ఉన్న విన్ అయ్యారు మీరు. మళ్ళీ వచ్చి ఈ సినిమాతో కూడా ప్రేక్షకుల హృదయాలనే విన్ అవ్వాలని, సో June 19th కలెక్షన్స్ అన్నీ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే అందరూ అంటున్నారు ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అని, బట్ నేనైతే కమ్బ్యాక్ కింద చేయలేదు. ఫస్ట్ ఫిల్మ్ లాగానే చేశాను. అంతే డెడికేషన్తో, అంతే ప్యాషన్తో చేశాను. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో అందుకే సార్ అంతే ఫిట్గా ఉన్నారు. సో కొత్త హీరో
వడ్డే నవీన్ గారికి చలనచిత్ర సీమలోకి స్వాగతం పలుకుతున్నాం మేము డెబ్యూ యా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ టీమ్ని వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకున్నాము. వడ్డే నవీన్ గారిని, రాశి గారిని అండ్ తేజ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారిని ప్లీజ్ స్టే బ్యాక్ అండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రిమైనింగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఈవెంట్లో కలుసుకుందాము. మీ వర్క్ని June 19th థియేటర్లో కలుసుకుంటాం మేము ఎనీహో. సో చైర్స్ తీసుకొని వస్తే మా శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ స్టే బ్యాక్ అండి. ఎస్, అయ్యో సార్ ఎంత పంచ్ సార్ ఇదైతే. ఇప్పుడే వడ్డే నవీన్ గారు శ్రీనివాస్ గారిని బాగా పాడారు అంటున్నారు. ఆయన పాడినట్టు యాక్ట్ చేశారు సార్. ఆయన నిజంగా పాడింది లిప్ సింక్ మాత్రమే, నిజంగా పాడింది మాత్రం ఫైట్ మాస్టర్. ఓకే నవీన్ గారు. ఎస్ నవీన్ గారు. సో యా రెడీ అండి. నవీన్ గారు. యా సార్ సార్ ఇటు సార్ 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 మీ ప్రైమ్ టైంలో చేసిన సినిమాలన్నిటితో వీ హ్యావ్ మెనీ మెమరీస్ యాక్చువల్లీ. వెరీ గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన గుర్తుందో లేదో అనవసరంగా. సార్ గుర్తుంటుంది సార్, నాకు గుర్తుంది, ఆయన కూడా గుర్తుంది. మెమరీ ఒకటి చెప్పి స్టార్ట్ చేయాలి సార్ మీడియా. అందరూ పాడిన పాటే మెమరీ, ఆ విజువల్స్ సహా ఇప్పటికీ గుర్తుంది. ఇన్ఫ్యాక్ట్ జెమినీ టీవీ అవన్నీ అప్పట్లో పాటలతో ఓదరగొట్టేసేవారు. అన్ని రిపీటెడ్గా మీ పాటలే ఎక్కువ వచ్చాయి ఆ టైంలో. సో ఎనీవేస్ వెరీ నైస్ టు సీ యూ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మన ఇండస్ట్రీలో ఒకసారి మేకప్ వేసుకున్నాక అదొక మనకొక అట్రాక్షన్, ఒక దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ మేకప్ని తీయడానికి ఇష్టపడరు అసలు ఎవరు. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళ ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైంలో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? గ్యాప్ కారణం ఇందా చెప్పినట్టే, నాకు వచ్చే సినిమాలు నాకు నచ్చల. నేను అనుకునే కథ తీయటానికి అప్పుడు నాకు సిచ్యువేషన్ లేదు. సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు తీయగలుగుతాను. అంటే ఆర్టిస్ట్కి ఒక కంటిన్యూస్ స్ట్రగుల్ ఉంటుంది కదా. ఒక 10 years గ్యాప్ అంటే కెరియర్ గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వి హ్యావ్. నాకు అట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే అసలు యాక్ట్ చేయకూడదు, ఇట్లా అసలు నచ్చట్లా. సెట్లోకి వెళ్తేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. అలాంటి సిచ్యువేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడితో ఆపేసి. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ ఆ లో మూమెంట్ అంతా? లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదని. వాళ్ళు ఇవ్వటంలో తప్పులేదు కానీ బట్ పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటము, నేను స్టోరీస్ ఎతికినా కూడా అలాంటివి దొరకపోవటం ఆ టైంలో, అట్లాంటి పరిస్థితి ఉండింది అనమాట. అండ్ మీరు సక్సెస్ఫుల్గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్కి. ఫ్యామిలీ ఆడియన్స్ వన్ మోర్ థింగ్, మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి, ఎందుకంటే మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. అవునండి. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ యాక్షన్ ఓరియంటెడ్ అంత అప్పుడు చేయలేదు కాబట్టి పీపుల్ వర్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్ టు మీ. అది ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు బాగా తగ్గుతున్నారు అని అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ కానీ సినిమా కానీ చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి సినిమా అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్, ఒక ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే. బికాస్ అప్పుడు ఏంటంటే ఒకే జానర్లో ఉండేవి కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. మెయిన్ కానీ శ్రీకాంత్ గారు కానీ, జయపతి బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ అందరూ అట్లాగే చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇదివరకటి కంటే. కొన్ని సినిమాలు చూస్తే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ చేస్తున్నారు. టుడే ఈజ్ ఐ థింక్ ఈజ్ అ బెటర్ ప్లేస్.